ఏది లోపల దాని చుట్టూతా అదే సందర్భంలో బయట ఫుల్ ప్లెడ్జ్డ్గా పోలీసులు ఉంటారు. నువ్వు ఎందుకు పెట్టలేదు? ఇక్కడ ఎట్లా తయారైందంటే జగన్ బందోబస్తు అంటే వచ్చే వాళ్ళని క్రమబద్ధీకరించడం, టూర్ ప్రశాంతంగా కాకుండా జగన్ పర్యటన డిస్టర్బ్ చేయడం కోసం బందోబస్తు పెడుతున్నాడు. జగన్ టూర్లలో దరిద్రం వల్ల ఏంటంటే వీళ్ళని ఆయన టూర్కి కరెక్ట్గా అయితే గనక రెండు వైపులా 2 లైన్లు పెట్టేసి తాడు కడతావా బ్యారికేడ్లు కడతావా కట్టేసి తన దావన ఒక వెహికల్, ఆ వెహికల్కి ముందు ఒక కాన్వాయ్ పైలట్ వెహికల్ తీసుకో, పైలట్ వెహికల్ వెళ్తున్నప్పుడు ఎదురుగుండా వాహనాలను మూవ్ చేయి, అక్కడ రోడ్డు మీద ఎవడన్నా ఉంటే అవతలకు బోండాయి అని చెప్పు. ఆ తర్వాత వెనకాల అతని వెహికల్ రావాలి, ఒక 1/2 కిలోమీటర్ వ్యవధిలో వస్తుంది, సాధారణ 1/2 కిలోమీటర్ వ్యవధిలో వస్తుంది. అక్కడ ముందు పైలట్ ఉంటుంది, వాళ్ళు సౌండ్ చేసుకుంటూ వెళ్తారు. వెనకాల జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అతని వెనకాల 4 వెహికల్స్ వస్తాయి, 10 వెహికల్స్ వస్తాయి, 15 వెహికల్స్ వస్తాయి, వెళ్తారు. అక్కడికి దిగుతాడు, పరామర్శిస్తాడు, ఇట పోతాడు, మళ్ళీ ఇటు పక్కకు పంపించే హెలికాప్టర్ దాకా. సింపుల్. ఇక్కడ ఇందులో ఏ గోళ లేదు. ఇంకా పైగా వీళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది. జగన్ కలవాలని, చేతులు కలపాలని ప్రయత్నించేవాడిని వీళ్ళు, ఇతను అలాంటి రిస్ట్రిక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి బ్యారికేడ్ దగ్గరికి చేతులు దాచేసి అవతల వాళ్ళ దగ్గరికి పోడు బేసిక్గా. అప్పుడు ఇదివరకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎట్లయితే విరక్తి పుట్టిందో అట్లా అయిపోతుంది కార్యకర్త, మా గెలవలేదు ఇట్లాంటిది.